शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు మన భగవద్గీత 31వ క్లాస్ ఈరోజు అయితే మనం పొడుగు క్లాసుల్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ ఇది మనం శ్లోకాలు కూడా నేర్చుకోవాలి కాబట్టి ఈరోజు శ్లోకాలు నేర్చుకునే దానికోసం కేటాయిద్దాం అనుకుంటున్నాను. రేపటి దినము 14వ శ్లోకం చెప్పుకుంటే అప్పటికి మనకు అది రేపు మన్నాడు నెక్స్ట్ క్లాస్ ఉన్నప్పుడు అది చెప్పుకుందాము. ఈరోజు ఇది ముందు చదువుకుందాం అనుకుంటే ఎంతసేపు అయితే కొంతసేపు. అత ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ నుంచి ఎవరైనా చదువుతారా? ఇంకోసారి ఏమన్నా చెప్పాలా? నేను ఎవరు చదువుతారు? కిరణ్ మయ్య గారు చదువుతారా? ఫస్ట్ కిరణ్ మయ్య గారు, తర్వాత సుజాత, తర్వాత సుజాత గారు, తర్వాత సాయి తేజస్వి. కిరణ్ మయ్య గారు చదవండి. ఎన్ని శ్లోకాల వరకు చదవమంటారు సార్? మీకు ఇంకా టైం, మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి చదవండి. ఒక మన ముగ్గురే కదా ఉండేది కాబట్టి ఎన్ని చదువుతారు? 5, 6, 7 శ్లోకాలు చదువుతారా? 6 శ్లోకాలు చదువుతారా? 6 చదివేయండి చాలు. అథ ద్వితీయోధ్యాయ నుంచి సాంఖ్యయోగ. మళ్ళీ ఒకసారి చెప్పండి, వినిపించలేదు సార్. ద్వితీయ అధ్యాయం 2వ అధ్యాయము 6 శ్లోకాలు. మొదటి 6 శ్లోకాలు. హలో సార్, మొదటి 6 శ్లోకాలు వినపడడం లేదా? వినిపించడం లేదు, ఇంకొకసారి చెప్పండి సార్. మొదటి 6 శ్లోకాలు, 6 శ్లోకాలు. సరే సార్, చెప్పండి సార్. చెప్పండి. నేను చదవనా సార్? కరెంట్ నాది ఛార్జింగ్ అయిపోయింది, కరెంట్ లేదు. చదవండి, మీరే చదవండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. అంటే ఎప్పుడు అయిపోతుందో తెలియదు ఫోన్. మీరే చదవండి, పర్వాలేదు. అథ ద్వితీయోధ్యాయ అక్కడి నుంచి. థ్యాంక్ యూ సార్. చదవండి. ఓకే, కిరణ్మయ్య గారు ఏమనుకోకండి. అరే ఏముందండి ఇందులో, తర్వాత అయినా నేను చదువుతాను, పర్లేదు, మీరు చదవండి. చదవండి. తొందర ఏం లేదండి. అథ ద్వితీయోధ్యాయః సంఖ్యాయోగః. సంజయం వాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవాన్ వాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సమపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తకరమర్జున. క్లేమ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. అర్జునం వాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఇషుభిః ప్రయోత్స్యామి పూజార్హవరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం వైక్షమపీహ లోకే. హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్. నచైత్వదిద్మః కరతన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. చెప్పారంటే అయితే చిన్న మిస్టేక్లు ఉన్నాయండి. నేను ఇంకొకసారి చెప్తాను దీన్ని. మొదటి ఇది మాత్రం చెప్పండి. అథ ద్వితీయోధ్యాయ అదొకటి మాత్రం, లైన్ మాత్రం చెప్పండి. అథ ద్వితీయోధ్యాయః సంఖ్యాయోగః. నిలపండి, అది సంఖ్యాయోగం కదండి, సాంఖ్యయోగ అనండి. ఇది సాంఖ్యయోగం. అదే సరే. తర్వాత రెండవ శ్లోకం అండి. కుతస్త్వ కష్మల మీద చెప్పండి.
అదొక్కటి చెప్పి నిలపండి. కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తకరమర్జున. అకీర్త కాదండి, అకీర్తికరం అర్జున. అకీర్తికరం అర్జున అండి. అది ఒక చిన్న మిస్టేక్ వచ్చింది. ఇంకోటి నెక్స్ట్ శ్లోకం, థర్డ్ శ్లోకం చెప్పండి. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఇక్కడ క్లైబ్యం అనేది క్లైంబ్యం అన్నట్టుగా వినిపించింది, మరి మీరు కరెక్ట్ గా చదువుతున్నారేమో తెలియదు. క్లైబ్యం, అది క్లైబ్యం మాస్మగమ పార్థ. ఓకే, అది సరిపోయింది. క్లైబ్యం చదివారా? సరే సరే ఇచ్చాను. కథం భీష్మం చదవండి అట్లే. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రయోత్స్యామి పూజార్హవరిసూదన. ఇక్కడ ప్రతియోత్స్యామినండి, ప్రతియోత్స్యామి అని చదవలేదు మీరు. పూజార్హ వరిసూదన, రాకు దీర్ఘం ఉంది. పూజార్హ వరిసూదన అంటే పూజార్హ వరిసూదన. ఇక్కడ ప్రతియోత్స్యామి అని చదవలేదు దాన్ని, అది ప్రతియోత్స్యామి అండి. సరిపోయింది ఇది. తర్వాత గురువును హత్వ చెప్పండి. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం వైక్షమపీహ లోకే హత్వాత కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నెక్స్ట్ శ్లోకం చదవండి ఇంకొకసారి. నచైతద్విద్మః నచైత్వదిద్మః కరతన్నో గరీయహో ఒక్క నిమిషం ఉండాలి, గరీయోహ. ఒక్క నిమిషం అండి. కరతన్నో అంటండి, కతరన్నో అనండి. ఇది నచైతద్విద్మః కతరన్నో గరీయ. కతరన్న, కరతన్నో అని చెప్పి కతరన్నో గరీయ, అంతే. అదొకటే మిస్టేక్. సరిపోయిందండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ బాగా చదివారండి, రాగయుక్తంగా చదివారు, బాగా చదివారు. కిరణ్ మయ్య గారు మీరు చదివేస్తారా? సరేనండి. ఒకటి చదివి నిలపండి, నాకు అప్పటికప్పుడే చెప్పడానికి పనికి వస్తే ఏమన్నా ఉంటే. సరేనండి. అలా చెప్పండి. అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. అవునండి, చదివేయండి. నెక్స్ట్ శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఓకేనండి. నెక్స్ట్ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదనః ఇషుభిః ఆపండి. మొదట్లో ఇంకొకసారి చదవండి. కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదనః. రెండు మిస్టేక్లు ఉన్నాయండి ఇంట్లో. సాంఖ్యే అంటండి, సంఖ్యేనండి ఇది. సంఖ్య. కథం భీష్మమహం సంఖ్యే, సంఖ్యేనండి ఇది, సాంఖ్యే కాదు. సంఖ్య అంటే యుద్ధ భూమి అండి. కథం భీష్మం అహం సంఖ్యే. తర్వాత మధుసూదన అని, అంతే. మధుసూదన అని విసర్గ పెడుతున్నారు మీరు, విసర్గ లేదు ఇక్కడ. ఇంకొకసారి చదవండి. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. గురూణ హత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నైచ న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః. ఆపండి. మొదటి లైన్ మాత్రం చదవండి మళ్ళీ. న చైతద్విద్మః కతరన్నో గరీయో. గరీయ అని చదవండి. ఎలా అంటే గరియో కూడా కరెక్టే, అయితే కూడా ప్రకారం అండి ఒక పద్ధతి ప్రకారం ఉంది కాబట్టి గరీయ అక్కడండి. వాళ్ళు ఉంటే రాసేసుకుంటారు. గరియో అని కూడా సరళ చదువుతాడు, అది కూడా కరెక్టే. అయినప్పటికీ కూడా మనం విభజించి చదువుతున్నాం కాబట్టి గరీయ అనండి. నచైతద్విద్మః కతరన్నో గరీయ యద్వా జయేమ యది వా నో జయేయుః. అట్లండి, చెప్పండి ఇప్పుడు చదవండి. న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః. యానేన హత్వా జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇక్కడ యానే నా అంటండి, యానే వా నండి. సరిపోయిందా అండి? యానే వా, యానే వా, యానే నా సరిపోయిందా అండి? సరిపోలేదు. యానేవ కరెక్ట్ అండి. యానేవ హత్వ, యానేవ హత్వ, నే అయిన తర్వాత వినిపిస్తుంది. యానేవానండి, యానేవ హత్వ. నా వాయిస్ వినపడడం లేదా అందరికీ? నాకు మధ్యలో ఏదో స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది సార్, అందుకని అడిగాను. లేదండి, యానేవ హత్వ అనండి. యానేవ హత్వ నజిజీవిషామః. మీరు యానే నా అంటారు కాబట్టి యానేనా కాదు, యానేవ హత్వ నజిజీవిషామః అలాగండి, సరిపోతుంది. యానేవ హత్వా జిజీవిషామః చెప్పండి. తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. బాగుందండి. మీరు చదువుతారండి, సాహిత్య చెప్పమ్మా. అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వాకం స్మలమిదం విషమే సముపస్థితం ఇంకొకసారి చెప్పండి ఫస్ట్ లైన్. కుతస్వాకం స్మలమిదం విషమే. అది కుతస్త్వ కష్మలమిదం, కంశల కదా, కష్మల. కుతస్త్వ కష్మలమిదం, కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జన. ఇక్కడ అనార్యజుష్టమా అని చెప్పి స్వర్గం అని చెప్పకూడదు, అక్కడ సంధి విడదీయకూడదు. అక్కడ అనార్యజుష్టమ స్వర్గ్యం, ఏమంటే అనార్యజుష్టం ప్లస్ అస్వర్గ్యం కాబట్టి రెండు కలిపితే అనార్యజుష్టం అస్వర్గ్యం చదివితేనే సరిపోతుంది. అనార్యజుష్ట మస్వర్గ్యం అని చెప్పకూడదు కాబట్టి రెండు కలిపి సైమల్టేనియస్ గా వెళ్ళిపోవాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మొత్తం చెప్పండి. కుతస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. చెప్పండి నెక్స్ట్. ఇవి మీరు ఒకసారి చెప్పిస్తారా? క్లైబ్యం మాస్మగమః పార్థ. క్లైబ్యం మాస్మగమః పార్థ. క్లైబ్యం మాస్మగ
మాస్మగమః పార్థ చెప్పండి. నైతత్వయుపపద్యతే. నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తపా త్యక్తోత్తిష్ట పరం తపా క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తపా. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం మహీహలోకే మపీహలోకే. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే. హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఓకే చూడండి, దీన్ని కొంచెం సాధారణంగా ఈ 4 లైన్స్ వస్తుంది కదా, దీన్ని కొద్దిగా కొంచెం ట్యూన్ వేరే రకంగా వస్తుంది మామూలుగా. గురూణ హత్వా హి మహానుభావాన్ అక్కడ కొంచెం స్ట్రెస్ అన్నమాట. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. కొంచెం అట్లా ఆ ట్యూన్ కొంచెం నేర్చుకునేసారంటే మీ పిల్లలకు నేర్పించేది కూడా బాగుంటుంది. అందుకోసం అట్లా మామూలుగా ఈ 2 లైన్లు చదివినట్టు చదువుకోకుండా దీన్ని కాస్త డిఫరెంట్ గా చదివితే కన్నా పిల్లోళ్ళు ప్రాక్టీస్ చేయనట్లు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. బాగుందండి, ఇప్పుడు బాగా చెప్తారు. ఇది ఎట్లంటే ఇది ఇట్లా నేర్పించేసారా పిల్లోళ్ళు భలే నేర్చుకునేస్తారు వాళ్ళు. నేను మామూలుగా చాలా మంది పిల్లోళ్ళు చెప్పించినప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మామూలుగా చదివేదానికి ఇట్లా చదివిన దానికి చదివితే కన్నా వాళ్ళు చాలా ఫాస్ట్ గా 2 లైన్స్ దానికన్నా 4 లైన్స్ బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ చెప్పండి. నచైతద్విద్మః కతరన్నో గరీయః. చెప్పండి. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః. 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 నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః. యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇంకొకసారి మొత్తం చెప్పండి. నచైతద్విద్మః మొత్తం. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః
తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, బాగుంది. అరుణ గారు చదువుతారా మీరు? ఒక మొదటి నుంచి 6 శ్లోకాలు. అరుణ గారు చదవండి చదవండి చదవండి. ఒక్క నిమిషం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతుస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోత్తిష్ట పరంతప. ఓకే చూడండి. ఇప్పుడు 2వ లైన్ మళ్ళీ చదవండి. క్షుద్రం హృదయ దౌర్బల్యం చదవండి. ఏంటండి? 2వ లైన్ చదవండి. నైతత్వ క్లైబ్యం మాస్మగం అని చెప్పండి. మొత్తం అలా శ్లోకం అంతా చదవండి. క్లైబ్యం మాస్మగం చదవండి. నా వాయిస్ వినపడడం లేదా? క్లైబ్యం మాస్మగం చదవండి. సార్ క్లైబ్యం మాస్మగమ పార్థ మొత్తం చదివి నిలపండి. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. వినపడలేదు. వినపడలేదండి. రాంగ్ చదివానండి. వినపడలే, మొత్తం వినపడలే. అవునా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. క్లైబ్యం మాస్మగం పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోత్తిష్ట పరంతప. ఒక నిమిషం, అది త్వా కాదండి, త్యక్తోత్తిష్ట. త్యక్తోత్తిష్ట పరంతప. త్వా అంటారు కదా, త్వా కాదది. అవునవును. తాక్ యావత్. త్యక్త్వా అంటే వదిలిపెట్టి, ఉత్తిష్టాలే. త్యక్తోత్తిష్ట పరంతప. అయిందా? నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ శ్లోకం. ఓకే. కథం అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన. పూజార్హా దీర్ఘముందండి. పూజార్హావరిసూదన. ఓకే. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన. నెక్స్ట్. గురూణా హత్వా హి మహానుభావాన్ శ్రేయో భుక్తం వైక్ష్యమపీహ లోకే హత్వార్థకామంస్తు గురూనిహైవ. అది రాగం పోయిందండి. రాగం రాలే. రాగం రాలేదు, ఒకసారి చెప్పండి. మహానుభావాన్ చెప్పండి. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఓకే అండి, ఏంటండి? నచైత్వజిద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయాయుః
యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాः ఏవ స్థితః ప్రముఖే ధార్తరాష్ట్రాः యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాः వస్తావు ఇప్పుడు దాంట్లో హలో సార్ ఇక్కడే వండేసి ఇక్కడే తిందు సరే ఇప్పుడు చెప్పండి. హలో చెప్పండి. ఇది సరి రాలేదండి. నచైతద్విద్మ సరి రాలే. ఇంకొకసారి చెప్పండి. నేను చెప్పేస్తా చెప్పేయండి పోనీ. నచైతద్విద్మ కతరన్నో గరీయః నచైతద్విద్మః కతర్నో గరీయః అది రాలే. నచైతద్విద్మః కతరన్నో గరీయః ఒకసారి వినండి. నచైతద్విద్మ కతరన్నో గరీయః చెప్పండి. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యద్వా జయేమ మదివానో జయేయుః అది కాదండి. యద్వా జయేమ యది వా నో జయేయుః యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః యానేవ హత్వా న జీజీవిషామః యానేవ హత్వా న జిజీవిషామః యానేవ హత్వా న జీజీవిషామః ఏవ స్థితః ప్రముఖే ధార్తరాష్ట్రాः తేవ స్థితః ప్రముఖే ధార్తరాష్ట్రాः బాగా చెప్పారండి. ఇంకొక శ్లోకం కూడా చదివేస్తారా? 7th శ్లోకం కూడా చదవండి. మిగతా వాళ్ళు కూడా 7th ఓన్లీ చదువుతారు. 7th చదివేయండి ఇప్పుడు అట్లే. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతాః యచ్రేయః సాన్నిశ్చితం బ్రూహ్మి తన్మే శిష్యస్తేహం షాధిమో త్వాం ప్రసన్నం శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం శిష్యాస్తేహం షాతిమాం త్వాం ప్రసన్నం షాధిమాం త్వాం ప్రపన్నం అన్నిటికీ దీర్ఘం ఉంది. ఓకే అండి. కిరణ్మయ్య గారు చదువుతారా దీన్ని? 7th శ్లోకం చదవండి. సరే సార్. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహాం షాధిమాం త్వాం ప్రపన్నం. బాగుందండి. నెక్స్ట్ మీరు చెప్పమ్మా. సాయి తేజస్వి చెప్పమ్మా. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్రేయః సన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యేస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. లాస్ట్ 2 లైన్లు సరిగాల. ఇంకొకసారి చెప్పండి లాస్ట్ 2 లైన్లు. యచ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. స్వాం కాదు, ఇంతకుముందు శిష్యాలు అందుకోసం. ఇప్పుడు ఓసారి నేను చెప్తాను, చెప్పేసేయండి అండి. కార్పణ్య దోషోపహత స్వభావః
कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् బాగా చెప్తారండి. నెక్స్ట్ మీరు ముగ్గురిది అయిపోయింది కదా. మీరు 8వ శ్లోకం చెప్తారా? అట్లా నహి ప్రపశ్యామి చెప్పండి అమ్మా, అట్లా సాహిత్యం చేసి. నహి नहि ప్రపశ్యామి प्रपश्यामि మమ ఆ, నహి ఇది అసలు నేను క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు నేను చెప్పిస్తాను. ఒక్కసారి ఆ, నహి నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ నహి ప్రపశ్యామి మమాపునద్యాత్ నహి నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ హీకి దీర్ఘం లే, అక్కడ దీర్ఘం లేదు పెట్టుకూడదు. నహి కాదు, నహి ప్రపశ్యామి నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ నహి ప్రపశ్యామి మమాపునద్యాత్ మమ పునద్యాత్ కాదు, మమాపనుద్యాత్. పనుద్యాత్ నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ వెరీ గుడ్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం యచ్చోకముచ్చోషణమింద్రియాణాం వెరీ గుడ్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం అవాప్య భూమా అవాప్య భూమా వసపత్నమృద్ధం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం చెప్పండి. అవాప్య అవాప్య భూమా వసపత్నం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం రాజ్యం సురాణామపి చాధిపత్యం బాగా చెప్తారండి, సరిపోయింది. అరుణ్ గారు చెప్పేస్తారా దీన్ని? నహి ప్రపశ్యామి చెప్పండి. నహి ప్రవశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చౌషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. మొదటి లైన్ మాత్రం చదవండి, ఫస్ట్ లైన్. నహి ప్రవశ్యామి మమాపనుద్యాత్ నహి ప్రపశ్యామి, హీకి దీర్ఘంలా. హిందీలో నహి ఉంది కదా, ఆ నహి కాదు ఇక్కడ. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నహి ప్రపశ్యామి నహి అనకూడదు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నహీకి దీర్ఘం, హీకి దీర్ఘంలా. నహి అనకూడదు, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా అవాప్య లేదండి, అవాప్య భూమా వసపత్నమృద్ధం. అవాప్య భూమా వసపత్నమృద్ధం చెప్పండి. వినపడలేదండి, ఓకే వినపడలే.
అవాప్య భూమా వసపత్నం వృద్ధం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం రాజ్యం సుఖాణమపి చాధిపత్యం. గుడ్. ఏం చదువుతారండి? సాహిత్య చెప్పమ్మా. అయిపోయింది కదా, మీరు చదివేస్తారా? నేను చదివాను అంకుల్. ఇంకొకరు ఆంటీ వెళ్ళిపోయారు. సరే సరే 2 minutes ఉంది, అయిపోయింది ఇంకా. సరేనండి, 8 శ్లోకాలు చదువుకున్నాము. ఇక కాస్త బైహార్ట్ చేసేదానికి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. చోట ఇంట్లో కూర్చొని బైహార్ట్ చేసేసుకుంటే బాగా వచ్చేస్తుంది. చేసేసుకోండి. సరే, ఈరోజు ముగించేద్దాం అయితేనా. ముగించిన తర్వాత మేము మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.